చెప్పండి శివశంకర్ రెడ్డి గారు. చెప్పండి మేడం. చెప్పండి. నంద్యాల జిల్లా. చెప్పండి. అదే సార్, మీరు జనసేన టీడీపీ పొత్తును గురించి అడుగుతున్నారా? ఏ కమాండ్ అయితే బాగానే ఉంటది మేడం. ఏమంటున్నారు? పొత్తు ఉంటే బాగానే ఉంటది మూడు కలిపి అనే దాని విషయంగా మాట్లాడదామని మాట్లాడండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? జనసేన టీడీపీ బీజేపీ మూడు కలిపి బాగానే ఉంటదండి. బాగానే ఉంటాయని మీరు అనుకుంటున్నారు, అంతేనా? ఓకే ఓకే డన్. అదండి మిక్స్డ్ కదా వచ్చింది. ఇప్పుడు వచ్చింది అంటే కాదు కాదు 3 కాల్స్ చూస్తే ఒకటేమో అసలు వద్దని ప్రకాశం జిల్లా సుబ్బారావు గారు, శ్రీనివాస్ గారేమో ఎందుకు కలవాలి రాష్ట్రం కోసం అని నందిగామ ఆయన, నంద్యాల ఆయనేమో కలిస్తే బాగానే ఉంటుందని. చాలా డిఫరెంట్గా వచ్చింది 3 కూడా. అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది, ఈ రాష్ట్ర పరిస్థితిని ఆయన ఒక మాట చెప్పాడు, ఎన్నికలు సక్రమంగా నిర్వహణ జరగాలన్నా బీజేపీ సహకారం కావాలి, తర్వాత రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలన్నా బీజేపీ సహాయం కావాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానమైన పరిస్థితిలోకి వెళ్ళింది. ఆయన చాలా చక్కటి వర్డ్స్ కూడా వాడాడు, పునర్నిర్మాణం అన్నాడు. పునర్నిర్మాణం అన్నాడు. ఎంత మాట్లాడుకున్నాం మనం. అవును. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో సాధించిన ప్రగతి కూడా రివర్స్ అయిపోయింది, మళ్ళీ అధ్వాన స్థితికి వెళ్ళిపోయింది, మైనస్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని రీకూప్ చేసుకోవాలని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం అవసరం. ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్ బీజేపీకి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రజలకు కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా అవసరం, ఒక ఆర్థిక అవసరం అనేది అక్కడ ఉంది, సామాజిక అవసరం ఉంది, రాజకీయ అవసరం ఉంది. అది ఇద్దరిలోనూ మనకి సారూప్యత కనపడింది ఇద్దరు కాలర్స్లో. ఇంకోటి కూడా ఏమన్నాడంటే ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాలి అనేది. ముందులో కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ సర్దుకు రావాలంటే ఆయన ఒక్కడి వల్ల కాదు పరిస్థితి, పైనున్న పార్టీ ఆశీస్సులు కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ జీతాలు ఇవ్వలేని స్థితికి వెళ్ళిన ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇతర అన్ని వ్యవస్థల్ని కూడా ధ్వంసం చేశారు. కాబట్టి ఈ 2 కూడా తప్పని పరిస్థితుల్లో చేసుకుంటున్నారనేది ప్రజలు రియలైజ్ అవుతున్నారనేది స్పష్టంగా శ్రీనివాస్ గారు చెప్పగలిగాడు. నా పర్సనల్ ఫీలింగ్ కూడా ఫస్ట్లో చాలా రియాక్షన్ అట్లాగే వచ్చింది ఎవరికైనా కూడా, కానీ కొంచెం ఆలోచించుకున్న తర్వాత సెకండ్ థాట్స్లోకి వెళ్ళిన తర్వాత రాష్ట్రం ఇంత ఆర్థికంగాను అన్ని విషయాల్లో దెబ్బతిని పైనుంచి ఉన్న పార్టీ ఆశీస్సులు లేకుండా ఎలా వస్తారు, కాబట్టి బీజేపీతో ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పొత్తు అనేది అవసరం. ఇవాళ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు ఒక తప్పు వాళ్ళు చేసింది, వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే మనం ఒక రాంగ్ పార్టీతో చేతులు కలిపి ఇంత వ్యతిరేకత పెంచుకున్నాం, కనీసం ఇప్పుడైనా సరే ఒక సరైన భాగస్వామిని దక్షిణ భారతదేశంలో ఎంపిక చేసుకోవాలి అనే ఒక గైడ్ లైన్స్ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఇస్తుందో వీళ్ళు ఇప్పుడుకి ఆ లైన్లోకి వచ్చి మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు, స్నేహితుల్ని భాగస్వాముల్ని అందరినీ కూడా. అది మనకి కనపడుతుంది. ఎందుకంటే నేషనల్ లెవెల్ పోలరైజేషన్లో గతంలో ఎన్డీఏ భాగస్వాములు, రిలయబుల్ భాగస్వాములు ఎవరున్నారో వాళ్ళ హిస్టరీ, తర్వాత ఇప్పుడు మారుతున్న వాతావరణంలో వాళ్ళ ప్రజెంట్ కండిషన్ కూడా చూస్తున్నారు. వీళ్ళు బలంగా ఉంటే తీసుకుంటున్నారు, అంతేగాని గతంలో 5 ఏళ్లలో బలంగా ఉండి ఇప్పుడు దెబ్బతిన్న వాళ్ళని పక్కకు జరుపుతున్నారు. ఇప్పుడు నిన్న ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో కూడా ఆశించిన ఫలితాలు కనుక ఉండి ఉంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడే చెప్పేవాళ్ళు, నేను ప్రధానమంత్రి గారితో కలిశాను, మళ్ళీ మా భాగస్వామ్యం కంటిన్యూ అవుతుంది, గతంలోనేమో సైలెంట్ అండర్స్టాండింగ్ ఉంది, ఇప్పుడు అఫీషియల్గా మేము ముందుకెళ్తున్నాం అని చెప్పేవాడు. కానీ ఆయన బయటకు వచ్చినప్పుడు పివి నరసింహారావు గారు లాంటి వివాద రహితుడు భారతరత్న వచ్చినా కూడా అభినందించలేనంత డిస్టర్బ్డ్గా ఉన్నారంటే కొంచెం మనకి ఆ ఇండికేషన్స్ తేడాగానే చూపిస్తుంది. మరి అలాంటి చంద్రబాబు గారు స్పందించలేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించలేదు. కానీ ఇవాళ అమిత్ షా గారు చెప్పాడు కదండి, అమిత్ షా గారు పొత్తులు కొలిక్కి త్వరలోనే వస్తాయి అన్నాడంటే ప్రాసెస్ అయితే మొదలైందనే కదా. ఇన్ బిట్వీన్ జనసేన ఎన్డీఏలో ఉంది కాబట్టి ఫస్ట్ మిత్రుడు వైపు నుంచే చూస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారనే కదా టీడీపీని దగ్గరికి తీసుకొచ్చింది, అంతేగాని ఇమ్మెచ్యూర్గా బయటకు వెళ్ళిపోయి ఆఫ్ హార్టెడ్గా లేకపోతే లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే బయటకు రివీల్ చేస్తే పొలిటికల్ స్ట్రాటజీస్ అవతల వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. కాబట్టి సైలెన్స్ ఈజ్ ఆల్సో ఏ మెసేజ్. అవును.